Hello everyone, good morning. Today I and Dr. Bharat, we are demonstrating what computer navigation in a hip replacement is. So we'll now show you two important things: how the establer cup is placed and what is done on the stem side. We'll show you. Now this is transmitting to this camera and it is showing 36 degrees of inclination, which is what we want, and 12 degrees of anti-version, which is less. We will increase it. It shows you we want about 20 degrees of anti-version. Right, so this is what the navigation does. It shows its accuracy. Exactly what we want, 37 degrees of inclination. Do you want to increase it or do you want to reduce it? So this looks ideal. 45 degrees of inclination and then 19-20 degrees. Fine. మేమిద్దరం ఇవాళ ఒక హిప్ రీప్లేస్మెంట్లో కంప్యూటర్ నావిగేషన్ ఏం చేస్తుందో చూపిస్తున్నాము. ఇప్పుడు మేము పై పార్ట్ కప్పు పెడుతున్నాము. ఆ స్క్రీన్ కూడా క్యాప్చర్ చేస్తాం. అవును. సో ఇప్పుడు ఇది కంప్యూటర్ నావిగేషన్ కెమెరా. ఈ కంప్యూటర్ నావిగేషన్ తోటి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఏ సైడ్కి ఆ ట్రాకర్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావాల్సిందంతా ఇది మనం ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు. పాతది అలా ఉండేది కాదు. సో ఇది మాకు ఈజీనెస్ ఇచ్చింది. ఇప్పుడు అక్కడ పైన మీరు స్క్రీన్లో చూస్తే ఇక్కడ నుంచి ఏం ట్రాన్స్మిట్ అవుతుందంటే 40 డిగ్రీల ఇంక్లినేషను, 11 డిగ్రీస్ యాంటీ వర్షన్ అన్నట్టుగా చూపిస్తుంది. సో ఇది నేను యాంటీ వర్షన్ పెంచాలి 20కి అండ్ ఇంక్లినేషను 35 degrees is good. 35 to 40 degrees పెంచుతాం. ఇప్పుడు ఒక ఇది యాంటీనా చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు ఆ రెండు అంకెలు ఏదైతే చూపిస్తుందో అది మనం నార్మల్గా చేస్తే ఆ అంకెలు మనకు తెలియదు. మేము అనుకుంటాం మేము చేసింది కరెక్ట్ అనేది. ప్రతి హిప్ వేరువేరుగా ఉంటుంది కాబట్టి ప్రతి హిప్లో అంకెలు వేరేగా ఉంటాయి. ఈ హిప్కి ఏ అంకెలు కరెక్ట్ అనేది ఇలా మనకు ఒక జీపీఎస్ ఎట్లాగైతే ఉంటుందో అలా జీపీఎస్ లాగా మనల్ని గైడ్ చేయకపోతే తప్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి హిప్ రీప్లేస్మెంట్లో నావిగేషన్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా యూస్ఫుల్గా అనిపించింది. డోంట్ వరీ. సేవ్ చేసి పైన బటన్ అక్కడ ఉన్నా సేవ్ అయినా సేవ్ సరే మనం టెన్షన్ పడకాలి. కాల్ బటన్ ప్రీవియస్ షార్ట్. సో ఇప్పుడు ఈ స్టెమ్ వేసాము. స్టెమ్ వేసిన తర్వాత ట్రయల్ స్టెమ్ అది చూస్తున్నాము. కింద మీరు చూస్తే
లాటరల్ మీడియల్ ఆఫ్సెట్ అంటాం, అది 0 ఉందంటే అది కరెక్ట్గా మీడియల్ ఆఫ్సెట్ కరెక్ట్గా వచ్చింది. ఇంతకుముందు ఇది 9 mm షార్ట్ ఉంటే ఆ 9 mm లెమ్ లెంత్ వచ్చింది మాకు. సో ప్రతిది అంకెల్లో చెప్పటం అనేది కంప్యూటర్ నావిగేషన్ను మేజర్ అడ్వాంటేజ్. సో ప్రతిదీ కరెక్ట్గా జరిగిందా లేదా ఆపరేషన్లో అంకెలతో సహా ఏం తప్పు పోకుండా యాంగిల్స్లో కానీ లెంత్లో కానీ కంప్యూటర్ నావిగేషన్ చెప్తుంది. సో నౌ ఇఫ్ యూ సీ the femoral side, the navigation tells you that the medial offset is 0, which is what we want, so it is exact. And previously the length we wanted about, it was shorter, so we wanted about 7-8 millimeters of length. It has given that kind of a length also. So accuracy in a replacement remains the main feature of computer navigation and robotics, both the systems almost being the same.